ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆనందమే అసలు సిసలైన ఆనందం. ఆ ఆనందానికి మీ జీవితాన్ని కనెక్ట్ చేయండి. నీతిని వెంటాడండి, సమాధానాన్ని వెంటాడండి, పరస్పర క్షేమాభివృద్ధిని వెంటాడండి, ఆసక్తితో వాటిని వెంబడించండి. సమాధానాన్ని, పరస్పర క్షేమాభివృద్ధిని ఆసక్తితో అనుసరించండి. ఆ క్రింద వచనంలో ఆ మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. అంటే క్రైస్తవునికి ప్రయారిటీస్ ఉన్నాయి. క్రైస్తవ జీవితానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఆ ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిగా దేవుని నీతిని వెంటాడడం, సమాధానాన్ని కోరుకోవడం, పరిశుద్ధాత్మలో ఆనందించడం. అది మా ప్రాముఖ్యత, అది మా ప్రాధాన్యత. భోజనము పానం అన్నీ కూడా తర్వాత సంగతి. భోజనం చేయొద్దు, మంచినీళ్ళు త్రాగొద్దు అని అంటలేదు, కానీ ఒక క్రైస్తవునికి అవి మాత్రమే ప్రాధాన్యత కాదు. హల్లెలూయా. వీ హ్యావ్ సంథింగ్ బిగ్గర్ విజన్ దెన్ దోస్ థింగ్స్. వాటికన్నా శ్రేష్టమైన వాటి కోసం మనం బ్రతుకుతున్నాం. వాటికన్నా శ్రేష్టమైన వాటిని మనం వెంబడిస్తున్నాం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించడం. దేవునిలో ఆనందించేవాడు, దేవునిలో సంతోషించేవాడు లోకంలో దేనికోసం ఏం చేయడు చెప్పండి? నిరుత్సాహపడడం, నిరాశపడడం. ప్రభువులో ఆనందించడం నేర్చుకో. అందును బట్టే దావీదు భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో ఏముంది ప్రభువా? సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. పేతురు భక్తుడు తన పత్రిక రాస్తూ చెప్పన సఖ్యమునో మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం ప్రభువులో ఉంది అని. పౌలు భక్తుడు అన్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎన్నిసార్లు అని చెప్తాను, మీరేం చేయండి? ప్రభువులో ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, బీ జాయ్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బీ ఎగ్జైటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంతోషించండి, ఆనందించండి అని బైబిల్ పదే పదే చెప్పడం ఉద్దేశం ఏంటో తెలుసా? మన ప్రయారిటీస్ మనం చెక్ చేసుకోవాలి, మన ప్రయారిటీస్ని మనం సెట్ చేయాలి. ఒకవేళ ఆదివారం దేవుని మందిరానికి టైం అయిపోతుంది, ఓ మంచి కూర వండుకోవాలనిపిస్తుంది. దేనికి నీ ప్రాధాన్యత? నిజం చెప్పండి. నిజమే చెప్పారు మీరు. దేవుని సన్నిధే, దేవుని మందిరమే. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, భోజనం వండుకున్న తర్వాత తినచ్చు, కానీ ముందు ఈ ఆత్మీయ ఆహారం మాత్రం ఏం చేయకూడదు, మిస్ అవ్వకూడదు. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు బ్రదరు వాక్యం చెప్తున్నారండి, చక్కగా వాక్యం వినడానికి ఎక్కడ కూర్చుంటే బాగుంటుందండి, లేదా చక్కని వాక్యం ఇక్కడ లభిస్తుందని వచ్చానండి, ప్లీజ్ గైడ్ మీ టు హియర్ గాడ్స్ వర్డ్ అంటావా? లేదా లోపలికి రాగానే బ్రదరు భోజనాలు ఎక్కడండి అంటున్నావా? నీ భోజనం పెడతారు సమయం వస్తే, అంతే